మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది నిద్రలో బాగా మాట్లాడతారు. కానీ అసలైన మనిషి ఏంటంటే వాళ్ళకి తెలియకుండా మాటలు ఎలా బయటికి వస్తాయి? ఇమాజిన్ చేయండి. ఒకడు బాగా నిద్రపోతున్నాడు కళ్ళు మూసుకొని. బాడీ ఆల్మోస్ట్ ఫుల్ రెస్ట్లో ఉంది. కానీ అకస్మాత్తుగా ఏదో ఒక మాట అంటాడు. ఎస్పెషల్ సైన్స్ ప్రకారం. కానీ మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ ఫుల్ ఆఫ్ అవ్వదు. బాడీ రెస్ట్ తీసుకుంటుంది. కానీ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ యాక్టివ్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ కళలు వస్తున్న టైంలో మన ఎమోషన్, ర్యాండమ్ మెమరీస్ అన్ని మిక్స్ అవుతాయి. కొన్నిసార్లు ఆ సిగ్నల్ స్పీచ్ మజిల్స్కి వెళ్ళిపోతాయి. అప్పుడే మాటల్లాగా బయటకు వస్తాయి. అందుకే కొంతమంది నిద్రలో మాట్లాడతారు. షాకింగ్ ఏంటంటే ఆ నెక్స్ట్ మార్నింగ్ ఏం మాట్లాడారో గుర్తుండదు. ఎందుకంటే అది కాన్షియస్గా చెప్పిన మాటలు కావు. అది ఆటోమేటిక్ బ్రెయిన్ రియాక్షన్. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఒక మాట అంటారు, ఒక మాట మాత్రమే అంటారు. కొంతమంది ఫుల్ సెంటెన్స్ కూడా చెప్తారు. చాలాసార్లు నవ్వుతారు కూడా. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా నిద్రలో మాట్లాడితే గోస్ట్ కాదు, అది మన బ్రెయిన్ ఇంకా కొంచెం యాక్టివ్గానే ఉండడం అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది నిద్రలో బాగా మాట్లాడతారు. కానీ అసలైన మనిషి ఏంటంటే వాళ్ళకి తెలియకుండా మాటలు ఎలా బయటికి వస్తాయి? ఇమాజిన్ చేయండి. ఒకడు బాగా నిద్రపోతున్నాడు కళ్ళు మూసుకొని. బాడీ ఆల్మోస్ట్ ఫుల్ రెస్ట్లో ఉంది. కానీ అకస్మాత్తుగా ఏదో ఒక మాట అంటాడు. ఎస్పెషల్ సైన్స్ ప్రకారం. కానీ మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ ఫుల్ ఆఫ్ అవ్వదు. బాడీ రెస్ట్ తీసుకుంటుంది. కానీ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ యాక్టివ్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ కళలు వస్తున్న టైంలో మన ఎమోషన్, ర్యాండమ్ మెమరీస్ అన్ని మిక్స్ అవుతాయి. కొన్నిసార్లు ఆ సిగ్నల్ స్పీచ్ మజిల్స్కి వెళ్ళిపోతాయి. అప్పుడే మాటల్లాగా బయటకు వస్తాయి. అందుకే కొంతమంది నిద్రలో మాట్లాడతారు. షాకింగ్ ఏంటంటే ఆ నెక్స్ట్ మార్నింగ్ ఏం మాట్లాడారో గుర్తుండదు. ఎందుకంటే అది కాన్షియస్గా చెప్పిన మాటలు కావు. అది ఆటోమేటిక్ బ్రెయిన్ రియాక్షన్. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఒక మాట అంటారు, ఒక మాట మాత్రమే అంటారు. కొంతమంది ఫుల్ సెంటెన్స్ కూడా చెప్తారు. చాలాసార్లు నవ్వుతారు కూడా. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా నిద్రలో మాట్లాడితే గోస్ట్ కాదు, అది మన బ్రెయిన్ ఇంకా కొంచెం యాక్టివ్గానే ఉండడం అని మీరు అర్థం చేసుకోవాలి.